రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్లో కొన్ని హిందువులకు సంబంధించినటువంటి 2-3 డైలాగులు కొట్టిండు. అది బీజేపీ వాళ్ళకు తప్పు వచ్చిందంట. వాళ్ళని అందులో తప్పు ఏం మాట్లాడిండు చెప్పండి. తెలంగాణలో వివిధకు సంబంధించినటువంటి కులాలు ఉన్నారు. ఆ కులాలకు ఆ రకమైనటువంటి దేవుళ్ళు ఉన్నారు అనడంలో తప్పేముంది చెప్పండి. నేను కురువని, నాకు మల్లన్న ఇంటి దేవుడు, కులదైవం, ఆయనకు మొక్తాం, బోనాలు చేస్తాం, బీరప్పకు చేస్తాం, ఆడ పోయి గొర్రెని ఏటలు కోస్తాం, తాగుడు పెడతాం, తినుడు పెడతాం. మరి గౌన్లోళ్ళేమో ఎల్లమ్మకు మొక్కుతారు, కోడి పుంజులను వస్తారు, కలసాకలు పెడతారు, ఊరడమ్మలని చేస్తారు ఊరూరా. హనుమాన్ల టెంపుల్లు ఉంటాయి, అయ్యప్ప మాలలు వేస్తాం, శివుని మాలలు వేస్తాం, హనుమంతుని మాలలు వేస్తాం. ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి మన హిందువులల్లో. 1,000,000 దేవతానం ఉందని చెప్పి అందరూ అంటారు. అది నిజమే కదా, ఆయన అన్న దాంట్లో తప్పేముంది? ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అనడంలో తప్పేముంది? అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో కూడా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి హెచ్చుతక్కులు ఉంటాయి, మేము అది కవర్ చేసుకొని పోతుంటాము అని చెప్పి అనడంలో ఆయన తప్పేముంది? దాన్నేదో వీళ్ళకేదో తప్పు వచ్చిందంట, హిందువుల మనోభావాలు దెబ్బతినడం అని, దేవతలను కించపరచడం అని. అసలు నిజంగా దేవతలను కించపరచడం అంటే బీజేపీలో దేవతలను కించపరుస్తూ ఉన్నారు, తెలంగాణ దేవతలను. మొన్నటికి మొన్న సమ్మక్క సారలమ్మకు జాతీయ హోదా కల్పియండి అని చెప్పి రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తే కిషన్ రెడ్డి సార్ అంటున్నాడు, ఈ జాతరకు, సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించడం కుదరదు అని చెప్తుంది. ఎందుకు కుదరది? ఒక ఏషియాలోనే నెంబర్ 1 జాతర, ఒక పెద్ద జాతర అంటే సమ్మక్క సారలమ్మ జాతర. తెలంగాణలో దేవతలు మరి దేవతలు గారా, దేవుళ్ళు గారా? హిందువులకు సంబంధించినటువంటి దేవుళ్ళు గారా వీళ్ళు? మరి వీళ్ళకి ఎందుకు ఈ సముచిత స్థానం కల్పించలేకపోతున్నారు? మీదికేంటేమో మరి మొన్నటికి మొన్న ఆర్ఎస్ఎస్ కార్యాలయం కాడ కార్ పార్కింగ్ల కోసం అని చెప్పి ఆడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలను భూమాటం చేసినప్పుడు మరి అక్కడ ఎక్కడ పోయారు మరి హిందువులంతా? అప్పుడు మీకు గుర్తుకు రాదు, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కదా. అంటే మీ రాజకీయంగా మీరు ఎదగడానికి కావచ్చు, మీరు రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే హిందుత్వము, హిందూ ధర్మాలు గుర్తుకొస్తాయి తప్ప మరి అసలైనటువంటి గుళ్ళు నేలమట్టం చేసేటప్పుడు అప్పుడు గుర్తుకు రాదా హిందూ ధర్మాలు? ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా మీరు కూడా. ఈ బీజేపీ వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాలకు మాత్రమే హిందుత్వాన్ని వాడుకుంటున్నారు తప్ప మరి అసలైన హిందూ ధర్మాలను పాటిస్తురా వీళ్ళు? మీదికేంటి రేవంత్ అన్నని బదలాం చెప్తారు. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కూడా తప్పు వచ్చిందట వీళ్ళకు.